దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనము. అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండును. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ చరణం. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుని ప్రజలకు విశ్రాంతి. ఎందుకు ఆ విశ్రాంతి అంటే, ఆయన కీర్తనలు 149:4లో చదువుకున్నట్లుగా ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రభు యొక్క రక్షణ మనకు అనుగ్రహించారు కాబట్టి ఆయన రక్షణ కలిగి ఉన్న ప్రజలకు విశ్రాంతి. ఎలా వస్తుంది ఆ విశ్రాంతి? పైకి శ్రమలు సమస్యలు ఉన్నప్పటికీ దేవుడిచ్చేటువంటి విశ్రాంతి తోటి దేవుని ప్రజలు ముందుకి కొనసాగుతూ ఉంటారు. యెహోషువ గ్రంథం 21:44లో అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. అన్ని వైపుల నుండి విశ్రాంతి కలుగుతుంది. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. శత్రువులు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ అన్ని వైపుల నుండి దేవుడు తన ప్రజలకు విశ్రాంతిని కలుగజేస్తారు. ఎందుకంటే ఆయన దీనులను తన రక్షణతో అలంకరించారు కాబట్టి అటు వారికి విశ్రాంతి. అయితే ఈ విశ్రాంతిలో ఎవరికి ఈ విశ్రాంతి కలుగుతుంది అంటే దేవునికి విధేయత చూపిన వారికే. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చదువుకున్నట్లయితే, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. దేవుని యొక్క నిత్య విశ్రాంతి, అలానే మనకి సమస్యలున్న మన దినదినము కావలసినటువంటి విశ్రాంతి, ఏది కావాలన్నా ఏది పొందుకోవాలన్నా దేవునికి మనము విధేయత చూపించాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడు ఒక ఆయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడటం, ఆందోళన చెందటం పాపమని గంటల కొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకొని దిగులు పడేది. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది. ఏం జరిగిందని అడిగాడు అతను. రాత్రి తనకు కల వచ్చిందని చెప్పింది ఆమె. కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తుంది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లని బరువైన మూటలు పెట్టుకొని నడుస్తున్నారు. చూడటానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దెయ్యాల్లాంటి జీవులు వాళ్ళు మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళుతున్నాయి. మిగతా వాళ్ళలానే ఆమె కూడా అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళుతున్నదట. దెయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటు ఇటు పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు. చివరికి ఆమె దగ్గరికి కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకు చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు, ప్రియకుమారి, ఈ బరువులు నేనిచ్చినవి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దెయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలను తోడేస్తున్నాయి. వాటిని పడేయ్. వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికవుతుంది. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తాకాడాయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకు మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది. రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలు తోక ముడిచి పారిపోతాయి. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. దేవుని ప్రజలకు విశ్రాంతి అని మీరు సెలవిచ్చారు తండ్రి. అవును నాయనా ప్రవ్వా, ఎందుకు ఆ విశ్రాంతి మాకు అంటే దేవా, మీరు రక్షణతో అలంకరించారు ప్రవ్వా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అన్ని వైపుల నుండి మీరు విశ్రాంతిని మాకు కలగజేస్తూ ఉన్నారు ప్రవ్వా. శత్రువులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఏదున్నా కానీ తండ్రి ప్రవ్వా, మీరు ఇచ్చినటువంటి రక్షణ ద్వారా మాకు నెమ్మది, మాకు సమాధానము ప్రవ్వా. అయితే నా తండ్రి, మేము అనవసరంగా ఎన్నో బరువులు పెట్టుకొని దేవా నా తండ్రి సమాధానం లేని పరిస్థితుల్లో అయ్యా నాయన ప్రభా కొన్ని సందర్భాల్లో మేము ఉంటూ ఉన్నాం. అయితే ఆ బరువులన్నిటినీ పడవేసి దేవా మీరు ఇచ్చేటువంటి శాంతి సమాధానాన్ని మాలో ప్రతి ఒక్కరము పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభా. ఆ సమాధానంతో నాయనా ప్రభా దిగుళ్ళు చింతలతోటి ఎంతమంది ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అటు వారందరికీ నెమ్మదిని కలగజేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రంలో దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు ఈ విశ్రాంతి దేవా. మీరు మీ రక్షణతో అలంకరించారు కాబట్టి మాకు విశ్రాంతి. అటు విశ్రాంతిని ప్రతి ఒక్కరూ పొందుకునేటట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.